హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే కుకింగ్ వీడియోస్ తక్కువే కానీ ఈరోజైతే నేను పూజ గది మొత్తం అయితే శుభ్రం చేశాను. అంటే గదిలాగా లేదులేండి, నాది ఒక షెల్ఫ్లో పెట్టుకుంటాను. ఆ షెల్ఫ్ మొత్తము దేవుడు సంబంధించినటువన్నీ తీసేసి ఈరోజు డీప్ క్లీనింగ్ లాగా అయితే చేస్తున్నాను. అంటే రోజు పొద్దున్నే మా వారు పూజ చేసేసి వెళ్ళిపోతారు కదా, ఇంక ఇవాళైతే మీరు చెయ్యొద్దండి, నేనే పూజ చేస్తాను, మొత్తం శుభ్రం చేయాలి, మీరు రోజు పొద్దున్న చేసేస్తారు, నేను క్లీన్ చేద్దామంటే మీరు పూజ చేసేసినారని చెప్పి ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయలేక క్లీన్ చేయలేకపోతున్నాను. అందుకని మా వారిని అయితే చేయొద్దు అని చెప్పి మరీ పంపించేశాను డ్యూటీకి అయితే. ఇంకా నేనైతే మా డింపుల్ని స్కూల్కి అంటే కాలేజీకి పంపించేశాక మళ్ళీ నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇల్లు మొత్తం అయితే కడిగాను, బయట కూడా అయితే కడిగేశాను ఈరోజైతే. ఇంకా దేవుళ్ళంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను కదా. ఇంకా అంతలో ఆ రోజు సాటర్డేనా థర్స్డే రోజు, అంటే వ్లాగ్ తీసి చాలా రోజులు అయిపోతుంది, నేనే పెట్టలేదు. థర్స్డే రోజు ఇదైతే లాస్ట్ వీక్ థర్స్డే రోజు అయితే ఇలా క్లీన్ చేశాను, డీప్ క్లీనింగ్ చేశాను. ఇంకా అవన్నీ శుభ్రం చేసి కొంచెం గాలికి ఆరబెట్టి మళ్ళీ అయితే బొట్లు పెట్టేశాను. ఇంకా లస్తా ఇంట్లోనే ఉంది, అంటే తనకి దెబ్బ తగిలింది కదా, ఇంకా తనైతే ఇంకా కాలేజీకి అయితే వెళ్ళలేదు. అందుకని చెప్పి తను ఇంకా నాకు హెల్ప్ చేసే అంత దీంట్లో కూడా లేదు. ఇంకా ఉంటే మటుకు ఏదో ఒకటైతే చేయిస్తుంది. ఇంకా తనైతే ఏం చేయలేదు ఇంకా అందుకనే నేనే ఓపిక్గా నిదానంగా అయితే ఇంకా ఈ 20 డేస్ 15 డేస్ దాకా ఇంకా మా లస్తాతోనే అయితే నాకు సరిపోయింది. అంటే తను కాలేజీకి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉంది కదా, ఇప్పటికి కూడా వెళ్ళలేదులేండి, ఆ వ్లాగ్ తీసినప్పటికి కూడా వెళ్ళలేదు. అంటే తనకి ఇంకా కొంచెము ఉంది, ఒక 1 మంత్ పైనే పడుతుందిలేండి పూర్తిగా తగ్గాలంటే. 1 మంత్, మా వారైతే 2 మంత్స్ కూడా పడుతుంది అని అంటున్నారు. ఇంకా అందుకే రెస్ట్లో ఉంది కదా, ఇంకా మొత్తం నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం ఓపిక్గానే చేస్తున్నాను. ఫాస్ట్గా అయితే ఏం చేయలేకపోతున్నాను. ముందంతా హుషారైతే లేదు, కానీ చేయాలని అయితే ఉంది. నాకు ఫ్రెష్గా శుభ్రంగా ఉంటేనే పూజ చేయబుద్ధి అవుతుంది. ఇంకా నేను చెయ్యాలని చెప్పి స్టార్ట్ చేశాను. అసలు దీపాల వరకే తోముదాము అనుకున్నాను, మళ్ళీ వెళ్ళి చూస్తే నాకైతే ఎందుకో మొత్తం క్లీన్ చేసేద్దాము అని అనిపించింది. ఇంకా మొత్తం ఇలాగైతే శుభ్రం చేసి పూజ అయితే చేస్తున్నాను. అసలు చాలా రోజుల తర్వాత నేనైతే మార్నింగ్ టైంలో పూజ చేస్తున్నాను. అసలు నాకు ఛాన్సే రాదు, ఇంకా మా వారే పూజ చేసేస్తారు. ఒక్కొక్కసారి సండే రోజు కుదురుతుందేమో, అయినా ఆ రోజు కూడా మా వారే చేసేస్తారు. మా వారికి ఇంట్లో ఉన్న డ్యూటీకి వెళ్ళిన పూజ మట్టుకు మార్నింగ్ టైంలో ఉన్నారంటే మట్టుకు పూజ అయితే మా వారే చేసేస్తారు. ఆయనకి పూజ చేసి మళ్ళీ ఏ పనైనా చేయాలనుకుంటారు. ఇంట్లో ఉన్నా కూడా అంతే, పూజ చేసేసి మళ్ళీ ఇంకేదైనా పని చేస్తారు. తినాలన్నా కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసి మళ్ళీ తింటారు ఇంట్లో ఉంటే కూడా మార్నింగ్ టైంలోనే. ఇంకా మొత్తం క్లీన్ చేశాను కదా, ఇంకా ఇప్పుడైతే దేవుడు పటాలన్నీ తెచ్చి ఇంకా వాటి ప్లేసుల్లో పెట్టేశాను. ఇంకా అలానే పూలైతే పెట్టి ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. నేను ఒక రీలులో చూశాను, ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి పాదాలు తేరన్నా లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం దగ్గరన్నా సరే ఒక తులసి దళము పెడితే చాలా మంచిదంట. ఇంకా అది విన్నప్పటి నుంచి అయితే నేనైతే పూజ చేశానంటే మటుకు ఫ్రెష్గా మా ఇంటి దగ్గర మా ఇంట్లో తులసి మొలకలు చాలానే ఉన్నాయి. ఇంకా కూడా అన్ని తొట్లల్లో నాటున్నాను. కొంచెం ఎక్కువగా వస్తే రోజు పూజలోకి యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే ప్లాన్ చేస్తున్నాను. ఇంకా చెట్లో ఉండే తులసిని ఫ్రెష్గా తీసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామికి అలానే గోమాతకి అయితే పెట్టాను. నా దగ్గర
ఉండే ఈ తులసితోనే అయితే ఇలా అయితే పెట్టి పూజ అయితే చేసుకున్నాను. పూజ చేశాక చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే కొంచెము మనసు నెమ్మదేసింది. మా ఇంట్లో ఈ మధ్య ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూలు అయితే వస్తూనే ఉన్నాయి. నాది ఎప్పుడు ఉండేదేలేండి నా బ్యాక్ పెయిన్. ఒకరోజు బాగుంటే ఒకరోజు రెస్ట్‌లో ఉంటాను. అలాంటి పరిస్థితి నాదైతే. ఇంకా యాక్టివ్‌గా ఉండే వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటే నాకైతే ఎందుకో కంగారుగా అనిపిస్తూ ఉంది. ఈ మంత్ పెట్టినప్పటి నుంచి అయితే ఎవరికో ఒకరికి హెల్త్ ఇష్యూలు అయితే వస్తున్నాయి. ఇంకా ప్లేస్ అయితే మార్చేశాను. ఇక్కడ పూల చెట్లదైతే మొత్తం అన్నీ ఒకే చోటు ఉన్నాయి కదా! ఇంకా వీటినైతే తెచ్చి ఇలా మిద్ది మొత్తము లైన్‌గా అయితే పెట్టేశాను. ఒకే చోట ఉండడం వల్ల నీళ్ళు పోసినప్పుడంతా వాటిల్లో నుంచి మట్టి బయటొచ్చి ఎక్కువ మెస్సీగా అయిపోతుంది. అందుకని చెప్పి ఇలా ఒక్కొక్కటి విడివిడిగా అయితే పెట్టేశాము. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇక్కడే ఈ ప్లేస్‌లోనే మొత్తం అన్ని చెట్లనైతే పెట్టున్నాను. ఆడ ఒకే చోట ఉండడం వల్ల క్లీన్ చేయడానికి కష్టమైపోయి నచ్చలేదు. అందుకని చెప్పి అలా మార్చేశాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసాను. ఇంకా వాళ్ళ వంట మార్నింగే అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ కొంచెంసేపు అయితే నేను కూడా రెస్ట్ తీసుకున్నాను. పాపతో కొంచెంసేపు తన దగ్గర సంగీతం పాడిపించి ఈవినింగ్ అలా మా వారు వచ్చాకైతే డీమార్ట్‌కి అయితే వెళ్ళాము. వెళ్ళి ఇంకా సరుకులు అయితే తీసుకొని వస్తూ ఉంటే తిరుమల కొండ చూస్తుంటే ఎంత మనసుకి ప్రశాంతంగా అనిపించిందో. మనము కొండపైకి వెళ్ళకపోయినా, తిరుమలకి వెళ్ళకపోయినా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చూడండి అసలు అచ్చం వెంకటేశ్వర స్వామిలాగే అనిపిస్తుంది ఆ తిరుమల కొండలైతే చూస్తుంటే. స్వామే అక్కడ పనుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అలా చూసుకుంటూ అయితే ఇంటికైతే వచ్చేసాను. ఇంకా వచ్చి ఇంకా డీమార్ట్‌లో తీసుకొచ్చిన సరుకులన్నీ తీసైతే పెడుతున్నాను. ఇంకా ఇవాళైతే ఎగస్ట్రా షాపింగ్ చేసింది ఏమంటే ఇంక ఈ పిండి డబ్బాలు ఉన్నాయి కదా, అవైతే ఈ పిండి స్టోర్ చేసుకునేకి ఇడ్లీ పిండికి నా దగ్గర అయితే స్టోర్ చేసుకునే బాక్స్ అయితే లేదు. మామూలు స్టీల్ బౌల్లోనే పెట్టేస్తున్నాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మా వారిని అయితే తీసిమని. ఇంకా ఈ నెల కాదు రేపు నెల అట్టా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఈసారి అయితే తీసుకొచ్చుకున్నాను. నువ్వు ఇట్లే చెప్తావు నేను తీసుకుంటున్నాను అని చెప్పి ఇంకా అదొకటి తీసుకున్నాను. అలానే టీ కప్స్ అయితే తీసుకున్నాను 2 అయితే. నేను 3 మంత్స్కి ఒకసారి కొత్తవి తెచ్చుకోవాల్సి వస్తుంది. నేనన్నా పగలగొట్టేస్తాను, లేకపోతే మా పిల్లలన్నా పగలగొట్టేస్తారు. అసలు నేనైతే ఈసారి ఎన్ని కప్పులు పగలగొట్టేశానో అంటే పిల్లలవి పాలు పోయిచ్చేటివి 2 మీరు నా వీడియోస్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. 2 పెద్ద కప్పులు ఉండేటివి వాళ్ళవైతే. అవి ఒక్కొక్క కప్పు 100 రూపీస్ అలా పడింది. కానీ చాలా ఎక్కువ రోజులు వస్తుంది. 1 ఇయర్ పైన అయింది. మా డింపుల్దైతే 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా అవుతూ ఉంటుంది. ఆ కప్ అయితే బాగా స్ట్రాంగ్గా ఉండింది. కింద పడినా పగలకుండా ఉండేది. ఎట్లా ఎక్కువ ఫోర్స్తో పడిపోయిందో ఏమో కానీ ఒకరోజు తర్వాత ఒకరిది అట్లా పగిలిపోయాయి. 2 పగిలిపోయాయి. ఇంకా అలాంటివే పిల్లలకి తెచ్చిద్దాము అనుకుంటే పిల్లలకైతే అలాంటి కప్పులు అయితే లేవు. ఇంక అందుకే మామూలువే అయితే తెచ్చేసాను. ఇంకా వాళ్ళకైతే ప్రెజెంట్ అయితే వాళ్ళ కప్పులు లేవని చెప్పి వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. అసలు ఎట్లా పడేసేసానో నాకే తెలియలేదు. ఇంక ఇవైతే సరుకులు కొన్ని అలానే ఎగస్ట్రాగా అంటే ఇంకా డింపుల్కి లంచ్ బాక్స్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకటి నుంచి క్యారీ బ్యాగ్ ఎత్తుకొని పోడంట. అందుకు స్టీల్ హాట్ బాక్స్ టైప్ ఉన్నింది క్యారీ బ్యాగ్లో పెట్టుకొని పోయేదానికి. ఇంకా అదైతే బ్యాగ్లో పెట్టుకొని అవదని చెప్పి ఇంకా మలస్తకు ఉండే లంచ్ బాక్స్ లాంటిదే ఇంకా డింపుల్కి కూడా అయితే ఒకటి తీసుకొని వచ్చాను. ఇంక ఈ నెలలో అయితే నేనే వెళ్ళడానికి కారణం ఏమంటే ఇంకా డింపుల్కి లంచ్ బాక్స్ సెలెక్ట్ చేయడానికి, అలానే నేను మా వారు వెళ్తుంటే నేను కొన్ని వస్తువులు అయితే తెప్పించుకోలేకపోతున్నాను. అవన్నీ అయితే నేను వెళ్తే చూసి తెచ్చుకుంటానని చెప్పి ఇంకా నేనే అయితే వెళ్ళాను. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఇంకా కొత్తగా వెళ్తున్నారు కదా కాలేజీలకి, ఇంకొకటి ఫ్రెష్గా తీసిద్దామని చెప్పి ఇంకా ఇద్దరికి చెరొకటైతే తీసుకొని వచ్చాను. ఇంక ఈ నెలలో
పెద్దగా పప్పులు ఏం తేలేదు కానీ ఇంకా కారము, ధనియాల పొడి ఇలాంటివి అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ అయితే తీసుకున్నా. నేను వెళ్ళినా కూడా కొన్ని వస్తువులు అయితే మర్చిపోయాను. ఇంకా కొబ్బరికాయలు అయితే అక్కడ డీమార్ట్‌లో 25 రూపీస్ ఒక కొబ్బరికాయ ఉన్నింది. ఇంకా నేను ఎక్కువగా పూజలు చేస్తుంటాను కదా, దానికోసం అని చెప్పి ఒక 4 అయితే కొబ్బరికాయలు అయితే తీసుకొని వచ్చాను. ఇంకా మేము వచ్చే లోపల మా లసిత ఇంట్లో ఉన్నింది కదా, ఇంకా ఎగ్ నూడిల్స్ అయితే చేసుకునిందంట. అలానే వాళ్ళ తమ్ముడు కోసం కూడా కొంచెము తీసి పక్కన పెట్టింది. మేమైతే 4:30కి అలా వెళ్ళాం డీమార్ట్‌కి ఈవినింగు. ఇంకా 5:50కి అలా అయితే వచ్చేసాము ఇంటికైతే. తనకి మ్యూజిక్ కాలేజ్ ఉందని చెప్పి మ్యూజిక్ కాలేజ్కి అయితే వెళ్తా ఉంది. డే కాలేజ్కి అయితే వెళ్ళటం లేదు. అంటే మ్యూజిక్ కాలేజ్ అయితే ఒక ఈవినింగ్ 1 అవరే ఉంటుంది. ఇంక అంతలో మా సొంతూరైన అప్లైగుంట్లో అయితే కాలేజీ తరపు నుంచి మేడంతో కూడా ప్రోగ్రామ్ అయితే ఉంది. మా ఊర్లో బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి నిన్నటి నుంచి అయితే. అంటే 25 నుంచి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అప్లైగుంట్లో అయితే. ఇంకా మా పిల్లలకైతే అక్కడైతే ప్రోగ్రామ్ అయితే వేశారు. మేడము టీం అయితే వెళ్తున్నారు. ఈవినింగ్ టైంలో ఉంటుందనుకుంటా. సాటర్డే ఈవినింగు టైమింగ్ ఇంకా అయితే మాకు చెప్పలేదు. సాటర్డే అయితే ప్రోగ్రామ్ ఉంది ఈవినింగ్ అయితే. ఇంకా బ్రహ్మోత్సవాలు కదా, ఇంకా మా ఊర్లో అని చెప్పేసరికి నేను కూడా వెళ్తాను మమ్మీ అని చెప్పి ఇంకా లస్త అయితే ఇంకా ఓపిక తెచ్చుకొని క్లాస్కి అయితే వెళ్తూ ఉంది. ఇంకా తను వెళ్ళే సమయానికైతే మేము వచ్చేసి ఇంకా ఫాస్ట్గా మా వారైతే ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరేశారు. లసిత మేము వచ్చే కొందికి రెడీగా అయితే ఉన్నింది. ఇంకా తను చేసుకొని వాళ్ళ తమ్ముడికి కూడా అయితే ఇంకా నూడిల్స్ అయితే చేసి పెట్టింది. ఇంకా వస్తే ఇంకా నాకు చేయలేదా అని అంటాడని చెప్పి తను తినేసి వాళ్ళ తమ్ముడికి కూడా అయితే ఇలా చేసి పెట్టింది. ఇంకా మా డింపుల్ వచ్చాక నేనైతే తనకి వేడి చేసి ఇచ్చాను. కొంచెం సోయా సాస్ కూడా అయితే వేసిమ్మన్నాడు. అందుకని చెప్పి తనకు కొంచెం సోయా సాస్ వేసి నీట్గా ఫ్రై చేసి ప్లేట్లోకి అయితే వేయించేసాను. నా కోసం అయితే నేను ఈరోజైతే నేరేడు పండ్లు అయితే తెచ్చుకున్నాను. అసలు నాకు భలే ఇష్టము నేరేడు పండ్లు అయితే. ఇంకా అవి ఉప్పులో బాగా వాష్ చేసి మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఇంకా తింటున్నాను. ఎంత టేస్టీగా ఉన్నిందో. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళే ముందైతే ఇంకా లసితనైతే స్పెట్స్ తీసిద్దామని అయితే వెళ్ళాము. అంటే పడిపోయినప్పుడు స్పెట్స్ అయితే పోయాయి. ఇంకా కాలేజీకి పంపించాలంటే తనకి స్పెట్స్ ఉండాలి కదా అని చెప్పి ఇంకా స్పెట్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఆ టైంలో ఇంకా ఒకసారి అయితే టెస్ట్ కూడా చేశారు, ఏమన్నా తగ్గిందా ఎక్కిందా అని చెప్పి. ఇంకా తనకైతే స్పెట్స్ తీసి ఇంటికైతే వచ్చేసాము.